వాళ్ళే చేస్తున్నారు. ఎవరు అల్లరి చేయట్లేదు, వాళ్ళే చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్రం ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ వాళ్ళు ఉన్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ వాళ్ళు ఉన్నారు. సంవత్సరంన్నర కాలం నుంచి మణిపూర్ రావణ కాష్టంలో తగలబడుతూ ఉంది. అక్కడ గిరిజనులే ఉంటారు, గిరిజన రాష్ట్రం అది. కానీ గిరిజనుల్లో కూడా మతాలు ఉన్నాయి కదా, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. రెండింటికి తగాదా పెట్టేది బీజేపీ వాడే. కొండ మీద ఏమో క్రైస్తవులు ఉంటారు, కిందేమో హిందువులు ఉంటారు, గిరిజనులు అందరూ. వీళ్ళిద్దరికీ పంచాయతీ పెట్టేది వాళ్ళే. ఎందుకు బీజేపీకి ఏమిటి ఇంట్రెస్ట్ అని అంటే, ఈశాన్య రాష్ట్రాల్లో మైనింగ్ అనేది ఉన్నది. ఆ మైనింగ్ జిందాల్ అనే కంపెనీ వాడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుపెడితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం వరకు విలువైన ఖనిజం ఉన్నది. వేల కోట్ల రూపాయలు విలువైన ఖనిజం. ఆ ఖనిజం ప్రైవేట్ వాడికి ఇచ్చేయాలని చూస్తున్నారు. అది ఇవ్వకుండా గిరిజనులు అడ్డం పడుతున్నారు. అందుకని ఆ అడ్డం లేకుండా చేసుకోవడం కోసం నువ్వు మతం పేరుతో తగాదా పెడితే ఈ లోపల వాళ్ళు చేయాల్సిన అగ్రిమెంట్లు చేసేస్తారు. ఇలాగా అందుకే మణిపూర్ సంవత్సరాల నుంచి రావణ కాష్టంలో రగులుతున్నా నరేంద్ర మోదీ గారు ఒక్కరోజు పోయిన పాపం లేదు. పుణ్యక్షేత్రాలు పోతాడు, దేశమంతా తిరుగుతాడు, విదేశాలు తిరుగుతాడు. ఈ రకంగా రాజ్యాన్ని వదిలేసి, ప్రజలను వదిలేసి ఈ పద్ధతి సరికాదు. అందుకని కార్మిక వర్గ హక్కులు కాపాడాలనేది 4 లేబర్ కోడ్లు దీనికి అడ్డం కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశమంతటా జరిగే ప్రధానమైనటువంటి నిరసన జరుగుతున్నాయి. ఇది మొదటిది. ఇక రెండో రైతాంగం సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది. రైతులు ప్రతి సంవత్సరం దేశం అంతటా 10,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలా? రైతు కంటే కన్నీరే వద్దంటాం. అట్లాంటిది రైతు సూసైడ్ చేసుకుంటున్నాడు 10,000 మంది. బీజేపీ